గడిచిన 2 వారాలుగా మనము ఒక అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటా అంశము? ఎవరైనా చెప్పగలుగుతారా? జ్ఞానము. ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయట? 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి పైనుండి వచ్చినది, రెండోది లోకానుసారమైన మరి జ్ఞానము. పైనుండి వచ్చినది స్నేహితుని ద్వారా వచ్చినది, మరి ఈ లోక సంబంధమైన మనుష్య రీతి సాతాను సంబంధమైన జ్ఞానము శత్రువు నుంచి వచ్చినది. పైనుంచి వచ్చిన జ్ఞానము ఎప్పుడు విజయ శిఖరాలకి నిన్ను చేరుస్తుంది. మరి ఈ లోక సంబంధమైన జ్ఞానము, మనుష్య రీతి జ్ఞానము, లేకపోతే దయ్యముల జ్ఞానము కొన్నిసార్లు నువ్వు విజయం పొందుకున్నట్లు నీకు అనిపిస్తుంది, కానీ అల్టిమేట్గా నువ్వు ఏమవుతావు? ఫెయిలే అవుతావు. ప్రియమైన వారులారా చూడండి, అదేవిధంగా మరి మనము ఏ జ్ఞానంతో నడిపించబడుతున్నాం అన్నది కొన్ని వాక్య ప్రకారము, వాక్యానుసారంగా మనము గత కొన్ని వారాలుగా చూసాం. ప్రియమైన వారులారా, మరి ఈ లోకానుసారమైన జ్ఞానంలో ఏముంటదట? మత్సరము, అదేవిధంగా కలహాలు ఉంటాయి, అదేవిధంగా ప్రియమైన వారులారా డాంబికం ఉంటుంది, అదేవిధంగా మోసం ఉంటుంది. మత్సరం అనగా అందరికి అర్థమైంది కదా, ఆ రోజు చెప్పాము. ఏంటది? ఈర్ష్య, జలస్. అర్థమైందండి? మత్సరం అనగా. ప్రియమైన వారులారా, ఒకవేళ మన జీవితంలో ఈ యొక్క అసూయ, ఈర్ష, లేకపోతే కలహాలకు కారణమయ్యే జీవితము, కలహాలకు కారణమయ్యే జీవితాలంటే ఉద్రేకపడడం, గట్టిగా కావాలని తప్పు లేకపోయినా ఒకరి మీద నిందలు వేయడం, లేకపోతే ఇద్దరి యొక్క స్నేహాన్ని చెడగొట్టేలాగా మరి కలహాలు రేపడం వారిద్దరి మధ్యన, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా డాంబికమైన జీవితము, చాలా గొప్పగా కనబడాలన్న తపన, చాలా గొప్పగా కనబడాలన్న తపన. ప్రియమైన వారులారా, అది కూడా లోకానుసారమైనదే. అదేవిధంగా మోసకరమైన జీవితము. ప్రియమైన వారులారా, ఇదన్నీ మరి పైనుండి వచ్చే జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కాదు. అదేవిధంగా మరి ఒకవేళ మనము పైనుండి వచ్చే స్నేహితుని ద్వారా వచ్చే, లేకపోతే దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానము ద్వారా నడిపించబడుతున్నామా అని మనం పరిశీలించుకోవాలంటే మనలో ఉండే కొన్ని క్వాలిటీస్ని మనము అర్థం చేసుకోవాలి. మనం సాత్వికము కలిగి ఉన్నామా లేదా? సాత్వికత, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ప్రియమైన వారులారా, మీక్నెస్ అనగా, ప్రియమైన వారు, సాత్వికం అనగా నువ్వు బలమైన వాడివైనను నీ బలము నీ కంట్రోల్లో ఉండాలి. అదే సాత్వికము. బలహీనంగా ఉండి సాత్వికం అనడం కాదు ప్రియమైన వారులారా, బలవంతుడు వైనను ఆ బలమును నీ ఆధీనంలో పెట్టుకోవడమే సాత్వికము. అదేవిధంగా ప్రియమైన వారులారా, తర్వాత ఏం చెప్పుకున్నాం మనము? సమాధానము, సమాధానకరమైన జీవితము, పీస్ఫుల్ లైఫ్, గలిబిల్లేని జీవితం గురించి చెప్పుకున్నాం. తర్వాత పవిత్రత గురించి చెప్పుకున్నాం. ప్రియమైన వారులారా, సంఘంలో పవిత్రత కావాలి. పవిత్రత కావాలంటే, సమాధానం కావాలంటే మొట్టమొదట పవిత్రత కావాలి. నీలో పవిత్రత, దేవుని ఎడల భక్తి భావము పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమాధానం వస్తుంది. పవిత్రత, దేవుని భక్తి నీలో లేకపోతే సమాధానము జీవితంలో రాదు. ప్రియమైన వారులారా, మరి చాలాసార్లు మేకప్ చేస్తూ ఉంటాము, పవిత్రతను చూపిస్తూ, కానీ పవిత్రత లేని జీవితాలు జీవిస్తున్నప్పుడు ఆ సంఘంలో కానీ, ఆ యొక్క కుటుంబాల్లో కానీ, ఆ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ సమాధానము ఉండదని మనము చెప్పుకున్నాం. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి ఇంకా కొన్ని అంశములు మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన మూల వాక్యాన్ని ఒకసారి ధ్యానిద్దాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు
చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలె. అయితే మీ హృదయములలో సహింపనలవే కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ప్రియమైన వారులారా, మరి మనము ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో 17వ వచనంలో మనము చూస్తే మనము చెప్పుకోవాల్సిన క్వాలిటీ మృదు స్వభావము. ఏంటి? మృదు స్వభావం, జెంటిల్నెస్. మృదు స్వభావం అనగా బలహీన స్వభావమా? చాలా మంది మృదు స్వభావం అనగా ఏమనుకుంటారు తెలుసా? బలహీన స్వభావం అని తలస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, మృదు స్వభావం అనేది బలహీనమైన స్వభావము కాదు, రాజీ పడిపోయే స్వభావము కాదు, రాజీ పడిపోయే స్వభావము కాదు. కొంతమంది చూడండి, ఒక వ్యక్తి ఒక అంశాన్ని సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అనుకోండి, పక్కన వ్యక్తి దానికి ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? ఇటు వచ్చేస్తాడు. ఈ మధ్యన కొన్నిసార్లు న్యూస్ చదివాను. మరి ఎలా అంటేనంట, ఒక 2 దేశాల మధ్యన క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట. ఏవో దేశాలు కాదు, ఇండియా పాకిస్తాన్ మధ్యన. అప్పుడట ఇండియా గెలిచింది. ఈ మధ్యన రీసెంట్గా గెలిచినప్పుడు పాకిస్తాన్ సపోర్టర్స్ అందరూ ఏం చేశారంటే తెలుసా? గెలిచేసరికి వాళ్ళు పాకిస్తాన్ టీషర్ట్లు తీసేసి ఇండియన్ టీషర్ట్లు వేసేసుకున్నారంట. ఆ బ్లూ కలర్ ఉంటది కదా ఇండియాది. అంటే ఏంటి? ఎవరు గెలిస్తే వాళ్ళే మా వాళ్ళు. అలాగా మృదు స్వభావం. మీకు మాకు గొడవద్దు, మీరు గెలిస్తే మీ విజయం మాదే, మా గెలిస్తే మా విజయం మీదే, ఏదైనా మనందరం ఒకటే అన్నట్టు. ప్రియమైన వారులారా, ఓకే, సమాధానకరమైతే మంచిదే. కాకపోతే కొన్నిసార్లు రాజీ పడిపోతూ ఉంటారు. రాజీ పడిపోవడం అనేది ఏంటి? మృదు స్వభావము కాదు. చాలా మంది బలహీనంగా ఉండడం, రాజీ పడిపోవడం మృదు స్వభావం అంటారు. కానీ ప్రియమైన వారులారా, మృదు స్వభావం అనగా వారు సత్యము కొరకు ఎప్పుడు కాంప్రమైజ్ అవరు. సత్యము కొరకు వారు ఎప్పుడు కాంప్రమైజ్ అవరు, రాజీ పడరు, సత్యము కొరకే నిలబడతారు. వారు అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? దేవుని మహింపరచడం, సమాధానకరమైన పరిస్థితులను ఏర్పాటు చేయడం. ప్రియమైన వారులారా, మనం చాలాసార్లు అబ్రహాం లింకన్ గురించి చెప్తూ ఉంటాం కదా. అబ్రహాం లింకన్ చాలా మంచివాడని, భక్తిపరుడని చెప్తూ ఉంటాం. మరి అబ్రహాం లింకన్ యుద్ధం చేశాడు. సివిల్ వార్ అంటారు దాన్ని, తెలుసా? అదేంటి? యుద్ధం చేసినోడు మంచోడా? రక్తాన్ని ఏర్లే పారించినోడు మంచోడా? చెప్పండి. అతను మృదు స్వభావే, కానీ సత్యము కొరకు, శాంతి కొరకు, దేవుని నామ మహిమార్థం కొరకు రాజీ పడడం, ఆ విషయంలో చాలా స్ట్రాంగ్. అతను ఎందుకు యుద్ధం చేశాడు? దేవునికి విరుద్ధమైన విషయాలు ఆ దేశంలో జరుగుతున్నాయి. దేవునికి విరుద్ధమైన విషయాలు ఆ దేశంలో జరుగుతున్నాయి. నిరంతరం బైబిల్ చదివి బైబిల్ ప్రకారం జీవించాలనే తపన కలిగిన అబ్రహాం లింకన్ ఆ యొక్క పాపాన్ని, తన తోటి దేశస్థులు చేస్తున్న ఆ దోపిడీని, దుర్మార్గాన్ని సహించలేకపోయాడు. అయితే దోపిడీ వైపు, దుర్మార్గత వైపు, మరి ప్రజలను ఇబ్బంది పెడుతూ సంపాదించుకోవాలన్న తపన కలిగిన ప్రజలు అబ్రహాం లింకన్ని వ్యతిరేకించారు, యుద్ధము ప్రకటించారు. దేవుని మీద ఆధారపడిన అబ్రహాం లింకన్ మృదు స్వభావి అయినను సత్యము కొరకు కఠినంగానే నిలబడ్డాడు. ప్రియమైన వారులారా, ఒకసారి చూడండి,
నిర్గమకాండము 21వ అధ్యాయం 16వ వచనం. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒక నరుని దొంగిలించకూడదు, దొంగిలించి అతని దగ్గర ఉంచుకోకూడదు. ఏంటి, మనుషులను కూడా దొంగిలిస్తారా అమ్మా? మనుషులను దొంగిలిస్తారా? చెప్పండి, దొంగిలిస్తారా మనుషుల్ని? మనల్ని ఎవరిని దొంగిలిస్తారా? ప్రియమైన వారులారా, నేను ఒక బుక్ చదివాను. దాన్ని రాసిన వ్యక్తి అలెక్స్ హేలీ. రూట్స్ అనే బుక్ అతను రాశాడు. ఆ రూట్ అంటే ఏంటి? వేళ్ళు. మా వేర్లు ఎక్కడ ఉన్నాయి? అతడు నల్లజాతీయుడు. మా వేళ్ళు ఎక్కడున్నాయి? మా వేరు ఎక్కడుంది? మేము ఎక్కడి నుంచి ఈ దేశానికి వచ్చాం? అమెరికా దేశానికి అని తాను పరిశోధన చేసి, మరి అనేక డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూస్తూ పరిశోధన చేసినప్పుడు అతడు తన పూర్వీకులు ఎక్కడి నుండి తీసుకురాబడ్డారు? ఆఫ్రికా నుండి తీసుకురాబడలేదు. ఎలా చేయబడ్డారు? దొంగిలించబడ్డారు. అప్పుడు ఆఫ్రికన్స్ మరి ఆటవిక జాతులుగా ఉండేవారు. అప్పటికే అమెరికన్స్ దగ్గర ఈ యొక్క గన్స్ ఇవన్నీ ఉండేవి, పెద్ద పెద్ద వార్డులు ఉండేవి. వారి యొక్క మరి చరిత్రను ఆయన మరి రాశాడు. ఎలా అంటే, వారిని ఆఫ్రికా ఖండం దగ్గరికి వెళ్ళి ఆ ఓడలో ఆ గన్స్ తోటలతో మరి వాళ్ళని పట్టుకొని కొట్టి వారందరినీ ఆ ఓడలోకి పడేసేవారు. లేడీస్ని, జెంట్స్ని. సరైన తిండి తెప్పులు ఉండేవి కాదు. అర్థమైందండి? వారికి బాత్రూముల ఫెసిలిటీ ఉండేవి కాదు, వాళ్ళకి బట్టలు ఉండేవి కాదు. చనిపోతే సముద్రంలో పడేయడమే, అంతే, సింపుల్. మరి అమెరికా తీసుకొచ్చి ఏం చేసేవారు? వారిని కట్టేవారు. కట్టి, ఇదిగో చూసారా, వీడి కండలు చూసారా, వీడు కొనుక్కుంటే మీకు ఒక 30 సంవత్సరాలు కఠిన బానిసత్వం చేస్తాడు, వీడు మంచి లేబర్ వర్క్ చేస్తాడు అని మనుషులను కట్టేసి అక్కడ మరి అమ్మేవారు. జంతువుల్లాగా మనుషులు కొనుక్కునేవారు. ఎందుకు? నెలల జీతాలు ఇవ్వాల్సిన పని లేదు. కొంచెం ఫుడ్ పెడితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కాలమైనా వాళ్ళు ఏం చేస్తారు? పని చేస్తూనే ఉంటారు. ఈ యొక్క అమానుషమైన క్రియను చూసి మృది స్వభావి అయినను అబ్రహాం లింకన్ తట్టుకోలేకపోయాడు. అందుకనే తన ప్రసంగంలో, మొదటి ప్రసంగంలోనే ఫస్ట్ మాట చెప్పాడు, గాడ్ మేడ్ ఆల్ ఆర్ ఈక్వల్. దేవుడు అందరినీ సమానంగానే చేశాడు. ఒక మనిషిని నువ్వు ఒక జంతువులా చూడడానికి అవకాశం లేదు. ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం, ఇది మానవత్వానికి విరుద్ధం అని తన యొక్క ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. మొదటిసారి ఓడిపోయినను రెండవసారి కూడా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని రాజీ పడలేదు. అందులో ప్రియమైన వారులారా, లోపాయకారితనంతో ఆయన ఉపయోగించలేదు ఆలోచనలు. ముందు గెలిసిపోదాం, తర్వాత ఏదో రకంగా ఈ యొక్క బానిసత్వాన్ని రూపుమాపుదాం అన్న కుయుక్తతంలో లేదు. ప్రియమైన వారులారా, నిజమైన క్రైస్తవుడు కుయుక్తి చేయాల్సిన అవసరం లేదు. తన స్నేహితుడు అన్నాడంట, అబ్రహాం లింకన్, నువ్వు కనుక ఈ ప్రసంగం చేస్తే రెండోసారి కూడా ఓడిపోతావు. అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడంట, ఇది కరెక్టా, కరెక్ట్ కాదా? దేవుడు నిజంగా అందరిని సమానంగా చేశాడా లేదా? అది రంగును బట్టి వేరువేరుగా చేశాడా? జాతిని బట్టి వేరువేరుగా చేశాడా? ప్రతి మనిషిని ఆయన రూపంలోనే చేసుకున్నాడు కదా అన్నప్పుడు ఇది కరెక్టే అన్నాడంట. మరి ఈ యొక్క పాయింట్ నేను తీయనన్నాడట ఆ ప్రసంగ పాఠంలోంచి. దేవుడు మరి అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. కానీ తెల్లవారందరూ వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? ఫ్రీ లేబర్ పోతుంది, ఫ్రీగా ఇంత తిండి పెడితే మారు మాట్లాడకుండా పని చేసే వ్యక్తులు పోతారు, అది కష్టం కదా వాళ్ళకి. ఆ చట్టాలు ఎలాంటివి ఉండేవో తెలుసా? వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని చంపేసిన వాడి మీద విచారణ ఉండేది కాదు. అదే గనక ఆ పని చేసేవాడు మరి భరించలేక ఎదురు తిరిగి చంపేసాడు అనుకోండి, కొట్టాడు అనుకోండి, వాడిని చంపేసేవారు. ప్రియమైన వారులారా, నువ్వు మృదు స్వభావివి
అయినంత మాత్రాన్ని నువ్వు గమనించుకో, నువ్వు సత్యం కొరకు నిలబడుతున్నావా? ఆ విషయంలో నీవు నిజముగా కఠినముగా నిలబడగలుగుతున్నావా సత్యం కొరకు? రాజీ పడేవాడు దేవుని జ్ఞానముతో నింపబడి నడిపింపబడుతున్న మృదు స్వభావి కాదు. మృదు స్వభావం అనగా దేవుని జ్ఞానంతో నింపబడి నడిపించబడుతున్నవాడు, వాడు నెమ్మదిగా ఉన్నను దేవుని వాక్యం ప్రకారం బలముగానే ఉంటాడు. వాడు రాజీ పడడు. వాడు అల్టిమేట్ గోల్ ఏంటంటో తెలుసా? దేవుని శాంతిని, ఇక్కడ సమాధానాన్ని ఇక్కడ స్థాపించాలని తాపత్రయపడతాడు. ప్రియమైన వారి వల్లారా, నువ్వు మృదు స్వభావిగా ఉంటున్నావా? లేకపోతే కఠినత్వంతో నింపబడిన వాడిగా ఉంటున్నావా? నీలో సత్యము కొరకు నిలబడాలన్న తపన ఉంటుందా? లేకపోతే పరిస్థితులను బట్టి రాజీ పడిపోతున్నావా? ప్రియమైన వారులారా, క్రైస్తవులు చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, గొర్రెలు అంటారు, రకరకాల మాటలు అంటూ ఉంటారు. క్రైస్తవుడు తిరగబడకపోవచ్చు, దాని అర్థము అతడు బలహీనుడనా? లేకపోతే అంత బలహీనుడైతే ఏం చేస్తాడు? విశ్వాసాన్ని వదిలిపెడతాడు. కానీ విశ్వాసాన్ని ఎందుకు వదిలిపెట్టట్లేదు? కారణం సత్యము అతనికి తెలుసు. ఎదుటివాడు ఏదో అన్నంత మాత్రాన్న గలిబిలి చెందాల్సిన అవసరము క్రైస్తవునికి లేదు. ప్రియమైన వారులారా, ఒకవేళ నువ్వు నిజముగా ఇటువంటి మృదు స్వభావాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని జ్ఞానం చేత నింపబడి దేవుని జ్ఞానము చేత నడిపింపబడుతున్నావని ఆనందించు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి ఒకసారి 17వ వచనం చదువుదాము. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, తర్వాత ఏంటంట సులభముగా లోబడినది. ప్రియమైన వారులారా, సులభముగా లోబడినది. సులభముగా లోబడడం అనగా దేనికి లోబడడం? దేవుని వాక్యమునకు లోబడడం. దేవుని వాక్యము విని ఆ దేవుని వాక్యము నిన్ను గుచ్చుతున్నా, ఆ దేవుని వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉన్నా, ఆ వాక్యము నీకు బాధాకరంగా ఉంటున్నా, నీ యొక్క జీవితాన్ని బయటపెడుతూ ఉన్నా, చెప్పేవారి మీద లేకపోతే ద్వేషించే పరిస్థితులు, లేకపోతే ఇప్పుడు కాదు నెక్స్ట్ టైము, ప్రియమైన వారులారా, నెక్స్ట్ టైం మనం మారుదాం, నెక్స్ట్ టైం మనం సరి చేసుకుందాం అనే విషయాలు. ప్రియమైన వారులారా, దేవుని జ్ఞానము, ఏ విశ్వాస అయితే దేవుని జ్ఞానముతో నడిపించబడతాడో అతడు సులభముగా లోబడతాడు. దేనికి? దేవుని వాక్యానికి. లోక జ్ఞానము చేత నడిపించబడేవాడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. వాడు తిరగబడతాడు, వాడు దేవునికి విరుద్ధంగా వెళ్ళాలనుకుంటాడు. ప్రియమైన వారులారా, నువ్వు వాక్యానికి సులభంగా లోబడుతున్నావా? వాయిదాలు వేస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధికి ఏ విధంగా వచ్చావు? నువ్వు రావడంలో అర్థం ఏంటి? అటెండెన్సా? లేకపోతే ఆయన వాక్యం ప్రకారం వాక్యం విని నా జీవితాన్ని సరి చేసుకుంటాననే ఉద్దేశంతో వచ్చావా? ఇప్పుడు వరకు ఎన్ని వాక్యాల ద్వారా ఎంత మార్చబడ్డావు, ఎన్ని సరి చేసుకున్నావు? ఈరోజు నువ్వు ప్రార్థన చేసి వచ్చావా? ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను సరి చేసుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభువా, మాంసపు గుండె నాకు దయచేయి ప్రభువా, రాతి హృదయాన్ని నా నుండి తీసివేయి ప్రభువా, నా హృదయం బండబారిపోతుంది, నీ వాక్యానికి నేను కదిలింపబడలేకపోతున్నాను, నేను కఠినపరచబడుతున్నాను. ఒకవేళ నువ్వు కఠినపరచబడుతూ ఉంటే నువ్వు ఏ జ్ఞానంతో నింపబడ్డావో తెలుసా? ఈ లోక జ్ఞానం చేత నింపబడ్డావు. దేవుని వాక్యాన్ని నువ్వు పెడచెవిని పెడుతూ ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన వారులారా, పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. నువ్వు అంత కఠినమైపోయావా? నీ వాక్యం నీలో నిలవట్లేదా? లేకపోతే రాతి హృదయం లాంటి హృదయం నీకుందా? మొలకెత్తుతున్నావు కానీ వేరు లోపలికి వెళ్ళట్లేదు. వెంటనే ఏమవుతున్నావు? కష్టం రాగానే మాడిపోతుంది, ఆ వాక్యం వెళ్ళిపోతుంది.
ఎమోషన్స్తో నువ్వు తీసుకున్న నిర్ణయాలు కాదు ప్రియమైన వర్లారా. దేవుని జ్ఞానముతో నింపబడితే నీవు సులభముగా ఆయన వాక్యానికి లోబడతావు. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినుటకు వేగిరమై ఉండాలి. సదా వినాలి దేవుని వాక్యం. తిరిగి మాట్లాడడానికి నిదానించాలి. కోపపడడానికి నిదానించాలి. కోపపడడానికి నిదానిస్తున్నావా? వినడానికి సదా ఇష్టపడుతున్నావా? ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? వాక్యం అంటే బోర్ అనుకుంటున్నావా? ఇక్కడ వాక్యం వింటూ ఉంటే నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉందా? దైవ సేవకుడు దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే నీ హృదయము కాలేజీలోనో, స్కూల్లోనో, ఇంటి పక్కలో, స్నేహితుల దగ్గర, నీ స్టడీస్ వైపో, లేకపోతే నీ పని దగ్గర, నువ్వు జాబ్ చేసే చోట, నీ బంధువుల దగ్గర నీ హృదయం ఉంటూ ఉందంటే నువ్వు దేవుని మాటను లక్ష్య పెడుతున్నావా లేదా? ఒకవేళ నీ యొక్క హృదయము లోకం తట్టు తిరుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో కూడా నువ్వు ఉండి నువ్వే జ్ఞానం చేత నింపబడ్డావు? ఈ సమయం ఎవరిది? ఎవరిదమ్మా ఈ సమయం? దేవుని సమయం కదా. నువ్వు దేవుని ముందు ఉన్నావు కదా. మరి నువ్వు దేవుని ముందు ఉన్నప్పుడు నువ్వు ఆసక్తిగా వింటున్నావా? నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాను, నేను సరి చేసుకుంటానని నువ్వు ఎన్నిసార్లు సరి చేసుకున్నావు? సులభముగా లోబడలేకపోతే నీవు దేవుని జ్ఞానం చేత నింపబడినవాడవు కాదు. ప్రియమైన వారులారా, దేవుని జ్ఞానం చేత నింపబడితే ఆయన వాక్యమును, ఆయన సత్యమును నువ్వు అనుసరిస్తావు. ప్రియమైన వారులారా, మరి ఇంకొక క్వాలిటీని మనం చూద్దాం. అదే 17వ వచనము మరి ఒకసారి చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో నిన్ను దేవుని జ్ఞానము చేత నువ్వు నింపబడితే నువ్వు కనికరము కలిగి ఉంటావు. నిన్ను కనికరము కలిగిన వ్యక్తిగా దేవుని జ్ఞానము మార్చివేస్తుంది. ప్రియమైన వారులారా, నువ్వు కనికరము చెందుతున్నావా? నీలో కనికరం వస్తుందా? దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొంటే నువ్వు అన్నం పెట్టావు, నేను దాహం కొంటే నీళ్ళు ఇచ్చావు నా దాహానికి, నేను వస్త్రహీనున్నై ఉంటే నీవు వస్త్రం ఇచ్చావు, నేను రోగినై పడి ఉండగా నీవు నన్ను పరామర్శించావు, నేను జైల్లో ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి పలకరించావు. అప్పుడు ఆ వ్యక్తులు అంటారంట, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నిన్ను మేము చూడలేదు కదా, నీకెప్పుడు పెట్టాము, నీకెప్పుడు నువ్వు దాహం చెందితే నీకు నీళ్ళు ఇచ్చాము, నీకెప్పుడయ్యా వస్త్రాలు ఇచ్చాము, నిన్నెప్పుడయ్యా పరామర్శించాము అని అంటే దేవుడు అనే మాట, నీ తోటి సహోదరులు నీ ఎదుటగా జీవిస్తున్న మిక్కిలి అల్పుల విషయంలో నువ్వు నాకు చేసావు, వారికి చేసావు కనుక నీవు నాకు చేసినట్లే. ప్రియమైన వారులారా, మనలో కనికరము లేదంటే, మన హృదయం కఠినపరచబడిందంటే, మన హృదయము ఎదుట వారి కష్టాన్ని బట్టి కదిలింపబడట్లేదంటే నువ్వు దేవుని జ్ఞానము చేత నడిపింపబడట్లేదు. నీలో ఏముందో తెలుసా? కఠినత్వం ఉంది. కఠినత్వము ఇతరుల శ్రమను, కష్టమును చూసి కూడా నువ్వు కదిలింపబడలేకపోతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ లోక జ్ఞానం నిన్ను నడిపిస్తుంది, వాడికి అలాగే జరగాలంట. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క ఉద్దేశం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు
మీరును కనికరము గలవారయుండుడి. కనికరము గలవారై ఉండండి. మీ తండ్రి కనికరము గలవాడు, మీరు కూడా ఎలా ఉండాలి? కనికరము గలవారై ఉండాలి. ఒకవేళ మీలో కనికరం లేకపోతే మీరు ఆ తండ్రికి సంబంధించిన వ్యక్తులు కారు కదా. అది నీ తండ్రి యొక్క గుణగణాలు కదా. నీ తండ్రిని అనుసరించి జీవించాల్సిన జీవితము కదా నీది. నువ్వు ప్రత్యేకింపబడిన వాడువు కదా. ఒకానొకప్పుడు నీ హృదయము కఠినము, ఒకానొకప్పుడు నీ హృదయము మరి ఇతరుల మీద ద్వేషంతో నింపబడి ఉన్నది. కానీ నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడుతున్నావు. నీలో కనికరం ఉంది. ఎదుటి వారి కష్టాలు చూసి నువ్వు ఏమవుతున్నావు? స్పందించగలుగుతున్నావు, వారికి సహాయం చేయగలుగుతున్నావు. నీ తండ్రికి ఉన్న కనికరం నీకు లేకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క జ్ఞానము చేత నడిపింపబడట్లేదు. ఒకసారి మనం చూద్దాం లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 34 వరకు చదువుదాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకే యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. చూసి జాలి పడడమే కాదు, చాలాసార్లు ఒకటి ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటే చాలా జాలి వస్తుంది, అయ్యో, కానీ హెల్ప్ చేయడానికి మనస్సు రాదు. సింపుల్గా ఏమంటాము, అయ్యో ఎంత పని జరిగిపోయింది. కానీ మనమేమి ముందుకి కదిలింపబడలేం, మన హృదయం కదిలించబడదు. ఎందుకంటే మనము జాలి చూపిస్తాము కానీ దాన్ని క్రియలలో చూపించలేం. దేవుడు అంటున్నాడు, నీ పొరుగువాడు ఎవడు? వాడు నీకు బంధువు అవ్వకపోవచ్చు, వాడు క్రైస్తవుడు అవ్వకపోవచ్చు, వాడు నిన్ను ద్వేషించేవాడు అయి ఉండొచ్చు, వాడు నిన్ను కనీసం కన్సిడరేషన్ కూడా చేయలేని పరిస్థితిలో మరి అతడు నిన్ను చూస్తూ ఉండొచ్చు. కానీ అతనికి అవసరత ఉన్నప్పుడు నువ్వు వాని ఎడల జాలి పడితే అదే నా జ్ఞానం చేత నడిపింపబడువాడు అని దేవుడు చెప్తున్నాడు. నీ తండ్రి కనికరం గలవాడు, నీవు కూడా కనికరం పడు. ప్రియమైన వారులారా, నువ్వు కనికరం చూపిస్తున్నావా? కనికరం చూపిస్తున్నావా? ఇతరుల ఎడల కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావా? అవసరతలో ఉన్నవారికి నీ దగ్గర చేయాల్సినంత సహాయం నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నువ్వు బిగబట్టుకుంటున్నావా? డబ్బును బిగబడుతున్నావా? సమయాన్ని కాపాడుకోవాలని వారిని లెక్క చేయట్లేదా? ప్రియమైన వారులారా, నీవు కనికరము నీలో లేకపోతే నువ్వు దేవుని సంబంధివి ఏ విధంగా అవుతావు? ఒకసారి మదర్ తెరీసా గురించి ఆలోచించండి, విలియం కేరీ గురించి ఆలోచించండి. వీరందరూ భారతదేశ జాతీయులు కాకపోయినను మన దేశ ప్రజలను చూసి అవసరతలో ఉన్న వారి కొరకు వారు తమ సమయాన్ని, వారి యొక్క ధనమును, వారి యొక్క జ్ఞానాన్ని వెచ్చించారు. సర్ ఆర్థర్ కాటన్ మరి అప్పుడు పక్క నుంచి నది ప్రవహిస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది. అంత పెద్ద నది వెళుతూ వ్యర్థంగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆ పక్కనే ఉన్న జిల్లాల వాళ్ళంట కరువుతో చనిపోతున్నారంట. ఆహారం లేని పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడుతున్నారంట. అప్పుడు వారిని చూసి చలించిపోయాడు. వారి కొరకు ఒక ఆనకట్ట కట్టి వారి పొలాలకి నీళ్ళు ఇవ్వాలని
ముందుకు వచ్చాడు. అతను మన జాతీయుడు కాదు కదా. కారణం ఏంటో తెలుసా? అదే మంచి సమరయుడు ఉపమానం ద్వారా దేవుడు మనకు చెప్పాడు, నీ పొరుగువాడెవడు? ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి ఆదుకో, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారికి నీవు చేయగలిగినంత సహాయం నువ్వు చెయ్యి. ప్రియమైన వారులారా, నువ్వు చేస్తున్నావా? చాలా మంది చీకట్లో మగ్గిపోతున్నారు, బలహీనతల్లో మగ్గిపోతున్నారు, నరకానికి సిద్ధమైపోతున్నారు. వారిని చూసి నువ్వు కనికరపడుతున్నావా? నాకెందుకులే అని నువ్వు ఉంటున్నావా? వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? నీ తండ్రి కనికరమ కలిగిన వాడు కనుక తన ఏకైక కుమారుణ్ణి మరి నశించిపోతున్న ప్రజల కొరకు మరణమగునంత వరకు, తన రక్తమంతా ధారపోసేంత వరకు అతన్ని అప్పగించాడు. ఆయన యాక్ట్స్లో చూపించాడు, క్రియలో చూపించాడు తన కనికరాన్ని. నువ్వు చూపిస్తున్నావా? నీ తోటి సహోదరులు, నీకు తెలిసిన వారు, నీతో స్నేహంగా ఉన్నవారు, వారు ఒకవేళ నరకానికి సిద్ధమైపోతున్నారేమో, వారి బలహీనతల్లో పాపంలో పడి వారు కొట్టుమిట్టాడుతున్నారేమో, వారి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? వారికి మేలు కలగాలని, వారు నిత్య జీవం వైపు అడుగులు వేయాలని, వారి జీవితంలో వెలుగు ప్రకాశించాలని నువ్వు నిజముగా ప్రార్థిస్తున్నావా? నీకు ఆ కనికరం ఉందా? లేకపోతే ఎవరు ఎలా పోతే నాకెందుకు, నాకు నచ్చినట్లు నేను జీవిస్తాననే జీవన విధానాన్ని నువ్వు అవలంబిస్తూ ఉన్నావా? ప్రియమైన వారులారా, ఒకవేళ ఎదుటి వారు నశించిపోతున్నా నువ్వు కదిలింపబడలేని స్థితిలో ఉన్నావంటే మరి నీ తండ్రి యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉన్నాయా? ఆయన నిన్ను కనికరించాడు కనుకనే కదా నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతున్నావు. ఆయన కనికరించాడు కనుకనే కదా నీ యొక్క ప్రతి అవసరతకు ఆయన మీద ఆధారపడుతున్నావు. ఆయన చేస్తున్న ఉపకారాలను బట్టి నీవు మేళ్లను పొందుకుంటూ ఉన్నావు. మరి ఎదుటివారు అవసరతలో ఉన్నప్పుడు వారికి నీ దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? నీవు పొందుకుంటున్న ఆశీర్వాదాలు వారికి కలగాలని నీ దేవుణ్ణి వారికి పరిచయం చేయగలుగుతున్నావా? వారి కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నిజముగా నీకు కనికరం ఉందా? ఒకవేళ నీకు కనికరం లేకపోతే నువ్వు దేని ద్వారా నడిపించబడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన వారులారా, మరి మంచి సమరయుడి యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుసండి, మనము ఇతరుల ఎడల కనికరం పడాలని, వారి కొరకు ప్రార్థించాలని, వారికి సహాయం చేయాలని. ఒకవేళ నీవు ఆ విధంగా నడిపించబడుతున్నావా లేదా? ఒకవేళ ఆ విధంగా నడిపించబడకపోతే ఒకసారి ప్రార్థించు. ప్రభువా, ఈ లోక జ్ఞానం నన్ను నింపేసింది. ప్రభువా, నీ గురించి నేను చెప్పాను, వీడు వినలేదు, నిన్ను ద్వేషించాడు, నన్ను కూడా హీనంగా మాట్లాడాడు, కనుక వీడికి ఇలాగే జరగాలి అని నేను ఆనందిస్తున్నాను. నన్ను క్షమించు. నన్ను విడిచిపెట్టిపోయారు కదా, వీరు నాశనం అవడమే కరెక్ట్ అని నువ్వు అనుకుంటే నేను రక్షింపబడకపోదును కదా. నా కొరకు నువ్వు కనికరము చూపించి మరి మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టావు కదా. మరి నీ గురించి నేను వీరికి చెప్పాలి కదా ప్రభువా. నాకు ఆ జ్ఞానమును దయచేయి. వారు ద్వేషిస్తున్నను వారిని ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి. ఎందుకంటే తెలియక చేస్తున్నారు, తెలిస్తే చేయరు కదా ప్రభువా. నాకు ఆ శక్తి నువ్వు, ఆ సహనము నువ్వు, ఆ ఓపిక నువ్వు. ఇంకో వారి కొరకు ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో నువ్వు వెలుగు నింపు అని నీవు గనక ప్రార్థన చేస్తూ ఉంటే, భారము కలిగి ఉంటే అదే కనికరము. ప్రియమైన వారులారా, అవసరతలు ఉన్న వారికి అన్నం పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నావా? ఒకరోజు ఆకలి తీరుతుంది, లేకపోతే నెలంతా పెడితే నెల రోజులు ఆకలి తీరుతుంది. కానీ వారిని నువ్వు దేవుని వైపు నడిపించగలిగితే, వారు దేవుణ్ణి అడిగి, ఆయన అలాంటి వాడు తెలుసా, అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యున్నతమైనవి ఇవ్వగలడు కనుక నువ్వు ఆ దేవుని పరిచయం చేయగలిగితే వారు ఆ దేవుణ్ణి అడిగి వారి జీవితాల్లో మేళ్లను పొందుకుంటారు. ప్రియమైన వారులారా, మరి అటువంటి జాలిని, కనికరాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా లేదో ఒకసారి పరిశీలించుకో. అదేవిధంగా మరి యొక్క అంశాన్ని చూద్దాము. ప్రియమైన వారులారా, 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ. ప్రియమైన వారులారా, మంచి ఫలములతోనూ నింపబడి ఉంటదంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుకుందాం. ప్రియమైన వారులారా, నా ఆజ్ఞలు గైకొంటారా?
అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నా యందు నిలిచి ఉంటే నాకు శిష్యులు అవుతారు. ప్రియమైన వారులారా, ఆయన యందు నిలిచి ఉంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఆయన యందు నిలిచి ఉన్నారా మీరు? ఆయన యందు నిలిచి ఉన్నారా నిజంగా? ఆయన యందు నిలిచి ఉంటే మీలో దేవునికి విరుద్ధమైనది ఏది ఉండదు కదా. ప్రియమైన వారులారా, నిలిచి ఉండుట అంటే ఏంటి? మంచివి అందరం కోరుకుంటాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఎంతమంది దేవునికి శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నారంటే నాకు తెలిసి అందరూ చేతులు ఎత్తారు కదా. ఎత్తుతారా? అయితే శిష్యులుగా ఉండాలంటే ఏం చెప్తున్నాడు? నా యందు నిలిచి ఉండండి, నాతో అంట కట్టబడి ఉండండి, మీ యందు నేను ఉండాలి, నా యందు మీరు ఉండాలి. ఎలా ఉండగలుగుతాము? ఉండుట సాధ్యమేనా? అప్పుడే నువ్వు ఫలిస్తావు, లేకపోతే ఫలించవు, లేకపోతే నువ్వు విరిచివేయబడతావు. ఆ కనెక్షన్ తెగిపోతుంది. ప్రియమైన వారులారా, నీ జీవితం ఎండిపోతుంది. తర్వాత అగ్నిలో పడవేయబడతావు. దేవుడేం అనట్లేదు, ఇలా అనట్లేదు. దయచేసి ఎలా అనట్లేదు? మీరు నా యందు నిల్చుండకపోతే మీరు ఫలింపకుండా అలా ఉండిపోతారు అనట్లేదు. తర్వాత ఏంటంటే అల్టిమేట్గా ఏమవుతుంది? అగ్నిలో పడవేయబడుతుంది. నిలిచి ఉండడం అంటే ఏంటి? నిత్యం ఆయనతో అనుసంధానమై ఉండడం. ఎలాగండి అనుసంధానమై ఉండడం? నాకు చాలా కష్టం ఉంది కదా. నేను జాబ్ చేసుకోవాలి, నేను పని చేసుకోవాలి, నేను చదువుకోవాలి, నేను నా పిల్లల్ని చూసుకోవాలి. నాకు ఎన్ని పనులు తెలుసా? నేను జాబ్ చేసుకోవాలి, ఇంటికొచ్చి వంటలు చేయాలి, నీట్గా పెట్టుకోవాలి, నా పిల్లల్ని చదివించుకోవాలి, తర్వాత భక్తి. ఇవన్నీ ఎంత కష్టమో. ప్రియమైన వారులారా, నువ్వు నిజముగా దేవునితో అనుసంధానమైతే ప్రతి పనిలోనూ ప్రతి క్షణము ఆయన మీద డిపెండ్ అవుతూ ఆయనతో అటాచ్ అవుతూ ఉంటావు. ఎలాగో తెలుసా? ఇఫ్ యు ఆర్ ఇన్ క్లాస్ రూమ్, నీ సార్ చెప్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ లార్డ్, ఈ పాయింట్ నాకు చెప్పినందుకు నీకు వందనాలు, ఈ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా, నాకు ఇంకను నీ జ్ఞానముతో నింపు ప్రభువా, నీ బిడ్డగా నేను ఆనందిస్తున్నాను. ప్రతి క్షణము చెప్తూ ఉండు. నీతో అమర్యాదగా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు మాటలు వేస్తున్నా, నేను రెచ్చగొడుతున్న స్నేహితుల వరకు ప్రభువా, వీరి ముందు నేను ఫలించినట్లు జీవించినట్లు నాకు సహాయం వచ్చాయి ప్రభువా, నీవు మహిమపరచబడాలి. ఎందుకంటే నేను వీరిని తిడితే, నేను వీరి ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తే నీవు మహిమపరచబడవు. నువ్వు వంట చేస్తున్నప్పుడు ప్రభువా నీ కొందనాలు, ఈ ఆహారం ఇస్తున్నావు ప్రభువా, నేర్పును దయచే, ఈ వంట ద్వారా నా భర్త నా పిల్లలు సమృద్ధిగా తినాలి, మేము తినాలి, మేము సమృద్ధిగా మేము నీలో ఆనందించాలి ప్రభువా. వీటి ద్వారా మా ఆహారాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, దీన్ని కొనే శక్తినిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అనునిత్యము ప్రతి పనిలో ప్రతి క్షణము ఆయనతో అటాచ్ అవుతూ ఉండు. ఒకవేళ పిల్లలకి పాఠాలు చెప్తున్నావేమో, లేకపోతే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారేమో, వారిని బట్టి ప్రభువా నీవిచ్చిన బహుమానానికే నీకు వందనాలు ప్రభువా. వీడి నవ్వు చూస్తుంటే నా హృదయం నిండిపోతుంది ప్రభువా, ఇటువంటి బిడ్డను నాకు ఇచ్చావు కదా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పుడు పడిపోబోయాడు, పెద్ద ప్రమాదం జరిగేది కదా, నువ్వు కాపుదలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ఇంకా నువ్వు బాగా పెంచాలి నీలో, నాకు ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రభువా. ఇది చెప్పంగానే నా కూతురు నేర్చుకుంది, నీ కొందనాలు, ఆ జ్ఞానం ఇచ్చినందుకు ప్రభువా. ఇది నేర్చుకోలేకపోతుంది, నువ్వు కల్పించుకో ఈ సమయం అందు. ప్రతి క్షణము వర్క్ చేస్తున్నప్పుడు, నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, అనుక్షణము నువ్వు దేవునితో అటాచ్ అవుతూ ఉంటే అదే అనుసంధానం అవ్వడం. ఇంటికి వచ్చినప్పుడు నీ ఖాళీ సమయంలో బైబిల్ చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, పిల్లలతో గడుపు, భర్తతో గడుపు, స్వార్థ పరిచర్య చేయి, అన్ని చేస్తూ ఉండు. ప్రతి పనిలోనూ ఆయన్ని స్తుతించు, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇలాగనుకోకు, ఇప్పుడు నేను వంట చేసేస్తాను, టకటక చేసేయాలి, ఇప్పుడు ఏం వండాలి, అవి వండాలి, ఇవి వండాలా, నెక్స్ట్ ఏంటి, స్నానాలు చేయించాలి, అవి నెక్స్ట్ ఏంటి, అది
నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను తెలుసా? అన్నీ అయిపోయి పడుకునే ముందు 9 గంటలకు నేను మోకరిస్తాను. నో, అది కాదు అనుసంధానం అవడం. నువ్వు ఫలించాలంటే నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే నువ్వు సాతానుని జయించగలవు, అప్పుడే శోధనను జయించగలవు, అప్పుడే దుఃఖము నుంచి బయటికి రాగలవు, అప్పుడే నీ బాధ నుంచి దేవుని మీద నువ్వు ఆనుకొని ఇతరులకు సమాధానకరంగా ఉండగలుగుతావు. దేవుని విడిచిపెట్టి నువ్వు అనుకుంటూ ఉంటావు, నా జ్ఞానముతో నేను సాధిస్తాను. నువ్వేమీ చెయ్యలేవని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నీ జ్ఞానము, నీ స్కీమ్స్, నీ తెలివి, కొన్నిసార్లు మనం మొదటే చెప్పుకున్నాం ఏంటంట, ఈ లోకరీతి జ్ఞానము, మనుషుల జ్ఞానము, దయ్యముల జ్ఞానము వలన నువ్వు కొన్నిసార్లు విజయాన్ని పొందుకుంటానని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ అల్టిమేట్గా అది ఏమవుతుందో తెలుసా? ఫెయిల్యూర్. అల్టిమేట్గా ఏమవుతుంది? ఫెయిల్యూర్. ప్రియమైన వారులారా, నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు బహుగా ఫలించుట ద్వారా నీ తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు నిజంగా నీ దేవుని మహిమపరచబడాలంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలంటే ఆయనకు అంటుకట్టబడి ఉండాలి. నువ్వు అంటుకట్టబడి ఉండాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి పనిలోను, ప్రతి క్షణము ఆయనతో అటాచ్ అయి ఉండాలి. ప్రియమైన వారులారా, నువ్వు ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఆటోలో ప్రయాణం చేస్తున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, బండి మీద ప్రయాణం చేస్తున్నా, నువ్వు అనుక్షణం ఆయనతో అటాచ్ అవ్వాలి. నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థించాలి, నిన్ను శపించు వారిని ప్రేమించగలగాలి. ఇవన్నీ నీకు నువ్వు అనుకుంటే రావు ప్రియమైన వారులారా. అది దేవుడిచ్చు జ్ఞానము చేత నింపబడితేనే వస్తుంది. ఆయన జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే ఆయనతో అనుసంధానం అవ్వాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం జీవించడానికి తపన కలిగి ఉండాలి. ప్రియమైన వారులారా, నేను దేవునికి ప్రార్థిస్తుంటాను, ప్రభువా 2 కుమార్తెలనిచ్చావు, వీరికి ఈ యొక్క సొసైటీకి ఉపయోగపడే బిడ్డలుగా, ఫలించువారుగా, పవిత్రత కొరకు తపన చెందే కుమార్తెలుగా వీరు ఉండాలి. నువ్వు నాకు అనుగ్రహించావు, నేను ఒక రోజుని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వీళ్ళు ఎలా ఉండాలి? ఇక్కడ నిన్ను మహిమపరచువారుగా ఉండాలి. ఇది క్రైస్తవుడు చేయవలసిన అనుసంధానం, జరిగించవలసిన విధానం. లేకపోతే నువ్వు ఫలించలేవు. లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఒకటి తిడతాడు, ఎరా తిట్టవా? మేము క్రైస్తవులను తిట్టాం, కానీ మనసులో ఏం చేసుకుంటావు? శపించుకుంటూ ఉంటావు. వీడికి భలేగా అయింది, ఇప్పుడు వెళ్తాడు, వీడికి ఏదో జరగలేదు, బండి పడిపోవాలి అప్పుడు. కానీ బికాస్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడు చెప్పేస్తాడు, నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు, నువ్వు చేయగలనని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది అసాధ్యము. చాలా మంది దేవుని మీద వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటే క్రైస్తవులు ఎందుకు కదలింపబడరో తెలుసా? దే నో దేర్ క్రియేటర్. ఆయన నవ్వుతూ ఉంటాడు. ఆయన ఒక్క వైరస్ వదులుతోనే గుమ్మం దాటి బయటకు రాలేని పరిస్థితులు, మనుషులు, అధికారులు, ప్రభుత్వాధినేతలు, ధనవంతులు, కోపిష్టులు, అమిత ద్వేషము కలిగిన వారు ఇప్పుడు దేవుడు ఆ వైరస్ తీయంగానే వచ్చి ఆ దేవుని మీదే మాట్లాడుతూ ఉంటే మనం చూసాలని ఏం చేయాలి? జాలి పడాలి. ఇఫ్ దే కంటిన్యూ, ఎక్కడికి పోతారు? నిత్య నరకాగ్నికి పోతారు. వి షుడ్ ప్రే ఫర్ దెమ్. ప్రభువా, తెలియకే కదా నీ మీద వ్యతిరేకతతో ఉన్నారని మనం ప్రార్థించే స్థితిలో ప్రియమైన వారులారా, మన జీవితం ఫలవంతం అవ్వాలి. అప్పుడే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. ఎంతమంది దేవునికి శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నారు? చేతులెత్తండి. నువ్వు నిజంగా దేవునికి శిష్యుడిగా ఉండాలంటే నువ్వు అంటగట్టబడి ఉండాలి. వితౌట్ దట్ నువ్వు దేవునికి అటాచ్ అవ్వకుండా, దేవునికి సమయం అవ్వకుండా, అది అసాధ్యం, సాధ్యమే కాదు. అది అనుకుంటా నువ్వు, అది జరిగే పనే కాదు. నువ్వెందులోనే ఫలవంతం అవ్వలేవు. నీ వలన నీ దేవుడు మహిమపరచబడ్డ సరికదా, నీ వలన నీ దేవుడు అవమానపరచబడతాడు, దూషించబడతాడు. ప్రియమైన వారులారా, అందరికీ ఉంటుంది మంచిది పొందుకోవాలని, ఎవరికి ఉండదు దేవుని శిష్యుడు అవ్వాలని. మరి ఎలాగా?
అప్పుడైతే వాడిని పిలిచాడు, ఇప్పుడు నన్ను ఎలాగా అంటున్నాడు? నాకంట కట్టబడి ఉండు, డిపెండ్ ఆన్ మీ, నా జ్ఞానంతో నింపబడడానికి ప్రయత్నించు, నువ్వు నాతోనే ఉండు, నా వాక్యంతోనే ఉండు, నా ప్రార్థనలోనే ఉండు, ప్రతి క్షణము నాతో ఉండు, నువ్వు ఫలిస్తావు. ఈ యొక్క ఔటర్ లైన్ ఏది నిన్ను కదిలించలేదు ప్రియమైన వారులారా. కనుక దేవుని జ్ఞానంతో నింపబడాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకంట కట్టబడి ఉండు. నిన్ను ఎలా చేస్తానో తెలుసా? చేస్తానో తెలుసా? నా శిష్యునిగా చేసుకుంటాను నేను. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే ఆయనతో అంట కట్టబడి ఉండు. యేసయ్యా, ఐ వోంట్ లీవ్ యూ. నేను నిన్ను విడిచిపెట్టను దేవా, ఏ క్షణం ముందు నిన్ను విడిచిపెట్టనయ్యా. నా దుఃఖంలో విడిచిపెట్టను, నా ఆనందంలో విడిచిపెట్టను, నా విజయంలో విడిచిపెట్టను, నా అపజయంలో విడిచిపెట్టను, నా ఆరోగ్యంలో విడిచిపెట్టను, నా అనారోగ్యంలో విడిచిపెట్టను, నా జాబ్లో విడిచిపెట్టను, నా చదువులో విడిచిపెట్టను, నా వర్క్లో విడిచిపెట్టను. నిజముగా నీవు ఇటువంటి హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. ఫలింపని ప్రతి కొమ్మ విరవబడి, ఆర్ యు ఓకే విత్ దట్? నీకు అది ఇష్టమేనా? అగ్నిలో పడడం నీకు ఇష్టమా? దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకు. డోంట్ థింక్ అలాగే అంటారు పాస్టర్లు అందరూ, బైబిల్ అలాగే రాస్తారు, ఏం జరుగుతుంది, ఏం జరగదు. నో, ఆయన సహిస్తున్నాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన కనికరమ కలిగిన వాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఎటువంటి జీవన విధానాన్ని మనం కోరుకుంటున్నాము? అదేవిధంగా ఇంకొక అంశాన్ని మనం చూద్దాము. అదే 17వ వచనంలో, ఫలములతో నిండుకున్నది పక్షపాతమైనను. ఏంటంట? పక్షపాతమైనను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. ప్రియమైన వారులారా, పక్షపాతం అనగా ఇక్కడ ఏమీ కాదండి. పక్షపాతం చూపిస్తున్నాడంటే ఏంటి అర్థం? ఒక సైడ్ తీసుకోవడం. ప్రియమైన వారులారా, ఏంటి? ఒక సైడ్ తీసుకోవడం. కొన్ని సమస్యలకి జవాబు. ప్రియమైన వారులారా, దేవుడు వాక్యము, దేవుని జ్ఞానము ఒకటే నీకు ఆన్సర్ ఇస్తుంది, ఒకటే ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆఫీస్కి లేట్కి వెళ్ళావు, కారణం కొంచెం లేట్గా లెగిసావు. చెప్తున్నాను, మీరు దీన్ని దేనికన్నా అప్లై చేసుకోండి. లేట్కి వెళ్ళావు, వారు నిన్ను క్వశ్చన్ చేశారు, ఎంత లేట్ అయిందంటే కొంచెం ఈరోజు లెగడం లేట్ అయిందండి అన్నావు. అలారం పెట్టుకోవడం కూడా చేత కదా నీకు, తిట్టాడు ఆయన. లేకపోతే నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మానేసాయి అన్నాడు అందరి ముందు. నువ్వు లేకపోతే ఇమీడియట్లీ నేను ఇంకోళ్ళు చేసుకుంటాను, ఇంకోసారి రిపీటెడ్ అయితే నిన్ను డిస్మిస్ చేస్తానండి అందరి ముందు చాలా పరుషంగా తిట్టాడు. నువ్వు అవమానపరచబడ్డావు, బట్ యు యాక్సెప్టెడ్, ఎస్ ఇది నా మిస్టేక్ అని నువ్వు యాక్సెప్ట్ చేసుకోగలిగావు. అది దేవుని పక్షమునుంటే, దేవుని జ్ఞానంతో ఉంటే దేవుడు అంటాడు నువ్వు సత్యమే పలుకంటాడు. ఇఫ్ ప్రపంచం నీకేం చెప్తుందో తెలుసా? ఈ లోక జ్ఞానం, ట్రాఫిక్ లేట్ అయిందని చెప్పు, అంటే వెండేమో ఇంట్లో ఒకరికి బాగోలేదని చెప్పు. ఇది బాగుంటుంది అంటావా? అతనికి తల్లి అంటే కొంచెం సెంటిమెంట్, మా తల్లి కొంచెం ఇబ్బంది పడింది, బెణికింది కాలు, దానికి ఆయింట్మెంట్ రాశానండి అని చెప్పు. ఇది చెప్తే బాగుంటుందా? లేకపోతే ఇంకేం చెప్దాం? చూసారండి గలిబిలి. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ వరల్డ్, నిన్ను గలిబిలి చేస్తుంది. దేవుని జ్ఞానము సూటిగా చెప్తుంది, అంతే చెప్పు, సత్యమే పలుకు, అబద్ధం ఆడద్దు. లోకం అంటది అనుకూలంగా మార్చు, నీకు 100 అబద్ధాలు ఉన్నాయి, ఇందులో బెస్ట్ది ఉపయోగించు. ఇందులో ఏది ఉపయోగించు? బెస్ట్ది ఉపయోగించు. నువ్వెవరి పక్షాన్ని ఉంటావు? ఎవరి పక్షాన్ని ఉంటావు? సత్యం వైపు ఉంటావా? ప్రియమైన వారులారా, ఫ్యామిలీస్లో ఉంటాయి కదా కొన్ని, కొడుక్కి కోడలికి డెవలప్ అయింది,
కోడలు నిజమే చెప్పింది, కొడుకు చేస్తున్న ఒక తప్పుని తల్లిదండ్రులు ఏం చేయాలి? అమ్మో, ఇప్పుడు కనుక నా కొడుకుని తిట్టామనుకో, ఈమెకు కొమ్ములు వచ్చేస్తాయి, ఇంక ప్రతిసారి ఇంకేవో చెప్తుంది. అందుకని ఏం చేయాలి మనము? ఆమెనే అనేయాలి. ఎందుకు? ఈ అబ్బాయిని మనం కనిపెంచాము, ఈమె బయట నుండి వచ్చింది. సో అమ్మాయి, మా కొడుకు అలాంటి వాడు కాదమ్మా, నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావు, నా కొడుకు సంగతి ఏంటో మాకు తెలీదా? కనిపెంచాము, ఆడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు, అందుకే నీకు లెక్కలేని తనం వచ్చింది. అవును, ఏంటి ఆడేంటి, ఆడు బట్టలు సరిగ్గా గుర్తుతున్నావు నువ్వు తిరిగేసి. ఇదేంటి ఇవన్నీ, ఈ మాటలన్నీ ఏంటి, దేనికి సంబంధించినవి? లోక జ్ఞానానికి సంబంధించినవి. అదే నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ఏమబ్బాయి ఇది తప్పు కదా, మన దేవుని విధానం ఇదేనా, నువ్వు ఇది చెయ్యొచ్చా, సరిదిద్దుకో, నీ భార్యని ప్రేమించాలి కదా నువ్వు అని చెప్పడం విధానమా చెప్పండి. ఒకవేళ ఇదే అటు వెళ్ళింది, ఎలాగా ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు న్యాయం మాట్లాడాలా? అమ్మో, మా అమ్మాయిని ఇలా అంటాడా, ఈ సంగతి చెప్పాలని. ఏంది, గృహహింస కేసు పెడతాను ఏంటనుకున్నారు? ఏం మాకు ఎవరు లేరు అనుకుంటున్నావు మా పక్షాన? అంటే న్యాయం మాట్లాడు. అమ్మో, మనం ఇటో తట్టు మాట్లాడాలంటే అది మంచిది, అది కాదు, ఎవరిది తప్పు అయితే వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ వచ్చినప్పుడు ఆ కూతురిది తప్పు అనుకో, అమ్మ ఇది తప్పమ్మా, ఇది విధానం కాదు, నువ్వు భర్తను నువ్వు గౌరవించాలమ్మా. ఇది ఎంతవరకు పద్ధతి? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళావు, యూత్ మీటింగ్లకి వెళ్ళావు, వాక్యాలు వింటున్నావు, ఇదేంటేనమ్మా, ఇది విధానం కాదు కదా, ఇది చెప్పాలా? ఇదే కదా బైబిల్ విధానము. న్యాయం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, లేకపోతే ఏమొస్తాయి తెలుసా? 100 రకాల థాట్స్. నువ్వు దేవుణ్ణి తప్పించుకున్నావు అనుకో, నీ హృదయంలో గలిబిలే, నీకు సమాధానం ఉండదు. ఎలా చేయాలి, ఎలా ఏం చేసేది? దేవుడు చేయమన్నట్టు చెయ్యి అంతే. ఎలా చేయాలి? దేవుడు చేయమన్నట్టు చెయ్యి. అవసరతలో మోసం చేయాల్సిన పని లేదు, అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఆయన వాక్యం నీలో నిలిచి ఉన్న ఎడల నీకేది కావాలో ఆయన అడుగు, ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఏది అడగాలో నీకు తెలుస్తుంది. ప్రియమైన వారులారా, అర్థమైందండి పక్షపాత వైఖరి అంటే? నువ్వు ఎవరి పక్షాన్ని తీసుకుంటావు ఇప్పుడు? దేవుని పక్షమా, లోకపక్షమా? లోకపక్షం అయితే ఇన్ని అబద్ధాలని నువ్వు బెస్ట్ అబద్ధం ఎన్నుకోవాలి. దేవుని దగ్గర అదేముండదు, ఒక్కటే సత్యం పలుకు. తిడతారు, తిట్టుకు, పర్లే, పడు, మరి ఒకసారి చేయకు. ఉద్యోగం నుండి తీసేస్తారు, నో ప్రాబ్లం, చెప్పు, అబద్ధం ఆడాల్సిన పని లేదు. గో అండ్ టెల్ స్ట్రైట్. ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినా 2వ రోజు 3వ రోజు అతనే ఫోన్ చేస్తాడు. ఎందుకు? అతనికి అర్థమవుతుంది ఈ వ్యక్తి అబద్ధం ఆడడు, ఇలాంటి నిజాయితీ పరులే కదా నా కంపెనీలో కావాలి. మోసగించే వీళ్ళు ఎందుకు? తప్పు చేసిన ఒప్పుకుంటాడు, నిజాయితీగా పనిచేస్తాడు, ఎక్కడ టైం వేస్ట్ చేయడు, ఎక్కడా కంపెనీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయడు. అదే విధానము నిన్ను పిలిచేలా చేస్తుంది. నువ్వెక్కడ తగ్గించబడ్డావు అక్కడ హెచ్చింపబడతావు. ప్రియమైన వారులారా, లోకాన్ని ఆశ్రయిస్తే నీ జీవితంలో గలిబిలే. ఇప్పుడు చదువుకున్నాం కదమ్మా, మరొకసారి చదవండి. అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. సందేహించువాడు, అనుమానించువాడు ఇలా చేస్తాడా దేవుడు? అమ్మో, ఏం చేయాలి మరి? ఇలా చేస్తాడా దేవుడు? సందేహించావు, అప్పుడు ఏమవుతుంది? ఎగిరి పడతావు, తరంగాన్ని పోలి ఉంటావు, రేగుతావు. మళ్ళీ ఎక్కడ ఉంటావు? సముద్ర తరంగం అలా ఉండిపోద్దా? రేగి పడిపోతావు. ఉద్రేకం. నో, డిపెండ్ ఆన్ గాడ్. దేవుణ్ణి ఆశ్రయించు. ప్రియమైన వారులారా, స్టిల్ యు ఆర్ కాట్ విత్ లైస్. ఇంకా నువ్వు అబద్ధాలతో పట్టబడుతున్నావంటే ఇట్స్ పిటి. ఇది జాలి పడాల్సిన పరిస్థితి. ఇంకా నీకు అర్థం కావట్లేదా?
దేవుడు సత్యమై ఉన్నాడు కదా, ఇంకెంతకాలం? ప్రియమైన వారులారా, అది పురుషులైనా స్త్రీలైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, డోంట్ డూ దాట్. అబద్ధమనే కాదండి, ఏదైనాను దేవుడు ఏది చెప్తే అదే, ఇంకోటి వద్దు. ప్రియమైన వారులారా, మరి అదే విధంగా ఇంకొకటి చూద్దాం, ఆఖరిది వేషధారణ. ఎక్కడైతే మనిషిని యొక్క జ్ఞానము ఉంటుందో అక్కడ కపటత్వం ఉంటుంది, నటన ఉంటుంది. ప్రియమైన వారులారా, డంబం ఉంటుంది, నెపాలు ఉంటాయి. ఏంటంట? కపటత్వం ఉంటుంది, వేషధారణ. ఇంకోటి ఏంటుంటుందంట? నటన ఉంటుంది. ఇంకోటి డంబము, నెపాలు వేయడం ఉంటుంది. నటిస్తున్నావా నువ్వు? కొంతమంది చర్చిలో నటిస్తారు. చర్చిలో అనుకూలమైన నటన, బయటికి వెళ్ళాక వాళ్ళకు అనుకూలమైన నటన. నువ్వు ఎవరిని సమాధానపరుస్తావు? ఎవరిని సంతోషపెడతావు? ఏ జ్ఞానం చేత నింపబడతావు? ఎవరో నిన్నేదో అంటారని నీ వేషధారణ మార్చేస్తూ ఉంటే నువ్వెవరిని సమాధానపరుస్తున్నావు? ఎవరిని సంతోషపరుస్తున్నావు? నువ్వు మనుష్యుల్ని సంతోషపరచడానికి నువ్వు వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ దేవునికి శిష్యులైపోతానని నువ్వు అనుకుంటూ ఉంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? కోరికమో పరలోకమో, కోరికమో ఆయన శిష్యుడైపోవాలి, కానీ మనుష్యులను సంతోషపరచడానికి నువ్వు అనేక రకాలైన నటన చాతుర్యాన్ని, కపటాన్ని, మరి లేకపోతే డంబాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. ప్రియమైన వారులారా, నువ్వు క్రైస్తవుడువా అంటే ఏం చెప్పాలి? క్రైస్తవుడిని ఏం చెప్పకూడదు? వాళ్ళు అడిగితే చెప్పాలి, అంతేగాని మేము పలానా కులమండి, మారేమండి మేము, ఎందుకు? లేకపోతే నిన్ను ఇంకో వర్గంలో వేసేస్తారని టెన్షన్. నటన, డంబము. మేమేం తక్కువ కదా తెలుసా, మేము హై లెవెల్ నుండే వచ్చాము దేవునిలోకి. అరే, నువ్వు అది హై లెవెల్ అనుకుంటే అందులోనే ఉండిపో. నువ్వు దేవుని బిడ్డగా ఒకవేళ తృణీకరింపబడినా, దూషింపబడినా, అవమానపరచబడినా అది మహాభాగ్యమని ఎంచుకునేటట్టయితేనే నీది నిజమైన క్రైస్తవ జీవితము. మేము అంటే మా అమ్మగారిని నమ్ముకున్నారండి, అది అవసరమా? అది నటన కాదా? అది నటన కాదా? ప్రియమైన వారులారా, వేషధారణ దేవుడు ఇష్టపడతాడా? అది ఎటువంటి వేషధారణ అయినా మనిషి నుండి వచ్చేది నటన, డంబము, నెపాలేయడము, కపటము. ప్రియమైన వారులారా, మరి దేవుడి నుండి వచ్చే జ్ఞానము ఎలా ఉంటుంది? నిజాయితీగా ఉంటుంది, బహిరంగంగా ఉంటుంది, మరుగు చేయబడదు. నిజాయితీగా ఉంటుంది, బహిరంగంగా ఉండదు, రహస్యముగా ఉండదు. నువ్వు ఎటువంటి జ్ఞానంతో నింపబడ్డావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు ఎక్కడ వేషధారణ చేయలేదు, సత్యం చెప్పాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియమైన వారులారా, క్రైస్తవుడు అనగానే అవి సంబంధాలైనా, పెళ్లి సంబంధాలైనా, ఇంకేదైనా వాళ్ళ కులం ఏంటనే ఆలోచన రావడం అనేది బహు దౌర్భాగ్యం కదా. అది ఏ కులం అవనవండి, ఏ పరిస్థితి అవనవండి, అది ఒకవేళ పెళ్లి సంబంధాలు అవనవండి, క్రైస్తవుడు క్రైస్తవుడే కానీ మరలా అందులో కులాలు ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు కదా, నీ తండ్రి యేసయ్య కదా, ఆయన రక్తం చేత విడిపించబడ్డావు కదా, నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు కదా, నీ ఎదుటి క్రైస్తవుల్లో ఉన్నవారు పరిశుద్ధాత్ములే కదా. నువ్వు సంబంధం గురించి చూసుకోవాలంటే వారు ఆత్మీయులేనా, భక్తిపరులా కాదా, విశ్వాసులా కాదా, వారు నిజమైన క్రైస్తవులా లేకపోతే వేషధారులా, వారిలో నిజమైన భక్తి ఉందా, ఇవి చూస్తావా, లేకపోతే కట్న కానుకలు చూస్తావా, ఆస్తిపాస్తులు చూస్తావా, లేకపోతే కులగోత్రాలు చూస్తావా? ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరో తెలుసా? చెప్పాను కదా, దేవుని మాట స్ట్రైట్. దేవుని మాట నుండి పక్కకెళ్తే ఏముంటది? 100 రకాలు ఉంటాయి. ఒకటి కాదు, ఎన్ని 100. అమ్మో,
భక్తి లేకపోయినా పర్లేదండి, కులం అవ్వాలండి, ఇలాగనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఆచారాలు వేరండి, మన ఆచారాలు వేరండి, ఇక రకరకాలు, ఒక దాంతో ఉండదు. అదే భక్తిని ఆశ్రయిస్తే ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరురాలు, పవిత్రత ఉంది, తల్లిదండ్రులకు విధేయురాలు, అబ్బాయి విధేయుడు, సేవలో ముందుంటాడు, పరిచర్యలో ముందుంటాడు, ఒక పరుషమైన పదజాలం నేను వినలేదు, తన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎంత భక్తిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. వారి ఇంట్లో వాళ్ళు కూడా దైవికంగా పెంచారు. ఇదే కదా మెయిన్ మనకి కావలసిన క్యారెక్టర్, లేకపోతే మెయిన్ కావాల్సిన పాయింట్స్ ఇవే కదా. ఇవి గనక తప్పాయి అనుకోండి 100 వస్తాయి. అంటే భక్తిపరుడేనండి, కానీ మరి ఉద్యోగం లేదు కదండి, మంచి ఉద్యోగం లేదు కదండి, ఎక్కువ ఆదాయం లేదు కదండి. అంటే భక్తిపరురాలేనండి, కానీ కొంచెం రంగు తక్కువ అండి. ప్రియమైన వారులారా, రంగు ఎంతకాలం ఉంటుంది? ఏదో యాక్సిడెంట్ అవుతుంది, మొఖానికి ఏదో అవుతుంది, వదిలేస్తావా? చెప్పలేం, ప్రమాదం ఎలాగన్నా జరగచ్చు కదా. ఎవడో ప్రేమ ఒప్పుకోలేదని యాసిడ్ వేస్తున్నాడు, ఆమె ఎలా తప్పుకుంది, పక్కన నుంచి నీ మీద పడి ఉండొచ్చు, అప్పుడేం చెప్తావు? వదిలేస్తావా? నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, ఆయన క్రియలు చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ యొక్క పౌరసత్వం ఆయన రాజ్యంలో ఉంది. నువ్వు జీవించినంత కాలము, నీకు భక్తి శక్తి ఉన్నంత కాలము ఆయనలో ఎదుగుతూ ఫలిస్తూ ఆయన శిష్యుని వల్లే జీవిస్తూ నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఇదే కదా. ఇందులో రంగుతో పని ఏంటి, కులంతో పని ఏంటి, ఆస్తిపాస్తులతో పని ఏంటి? అంటే డబ్బులేంది ఏది జరగదు, కరెక్ట్ ఏది జరగదు. అవి ఇవ్వగల సమర్థుడు ఎవరు? ఒంటరిగా వెళ్ళిన యాకోబుని ఎలా తీసుకొచ్చాడు? ఒంటరిగా వచ్చాడా? మళ్ళా తిరిగి ఒంటరిగా వచ్చాడా? అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, వాటిని నేను పోషిస్తున్నాను కదా, ఏమి తిందాం ఏమి తాగు, ఎందుకు టెన్షను? మోకరించండి, అడగండి, మీకేం కావాలో నాకు తెలుసు, నేను వాటిని అనుగ్రహిస్తాను. అసలు అనుగ్రహిస్తాడో లేదో ఎదురు చూసావు ఎప్పుడైనా? అసలు ఆ టెన్షన్ ఎందుకు? అమ్మో, నిజంగా చెప్పండి అమ్మా, ఒక ప్రశ్న నేను అడుగుతాను, మీరు మనసులో దానికి జవాబు ఊహించుకోండి. సండే మీకు డబ్బులు లేవు, చర్చికి రావడానికి మాత్రమే ఉన్నాయి, భోజనానికి లేవు, ఆ సమయంలో వేరే వాళ్ళ పని గురించి చెప్పారు నీకు, బాబు చిన్న పని ఉందో 200 ఇస్తాను 300 ఇస్తానని. ఒక భార్యగా నీ భర్తతో ఏం చెప్తావు? ఒక భర్తగా నీ భార్య బిడ్డలతో ఏం చెప్తావు? ఒక యవనస్తుడిగా నీ తల్లిదండ్రులకి ఏం సలహా ఇస్తావు? జవాబు మీ హృదయాల్లో ఉందా? నాకు అవసరం లేదు. ఇది దేవుడికి ప్రత్యేకింపబడిన రోజు, మనకి దేవుడే చూసుకుంటాడని రావడమే నిజమైన భక్తి విశ్వాసం. ఆయన నిన్ను పోషించలేడా? నువ్వు నరకానికి పోతావని ఆయన విలవిల్లాడిపోయాడు కదా సిలువలో, కానీ పళ్ళు మాట అనలేదు కదా. అంత ప్రేమమయుడు, నువ్వు ఆకలితో అలమటిస్తే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నిన్ను ఆకలితో చంపేస్తాడు అనుకుంటున్నావా? కానీ నీకు ముందే డౌట్. ఎందుకు? నువ్వు అనుమానిస్తావు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? పోన్లేండి మరి మేము వెళ్తాం మీరు వెళ్ళండి అంటావు. లేకపోతే ఏమంటావు? మరి ఏముందిలే, అక్కడికి వెళ్తాము వస్తాము, చిన్నపిల్లలు మరి వాళ్ళు ఎలా తట్టుకుంటారు ఆకలిని, ఎల్లులే. లేకపోతే పదండి పర్లేదు దేవుడే చూసుకుంటే, పోషించేది నువ్వా నేనా? మగోడుగా నాకు తెలుసు, నువ్వు ఎన్నెన్న కబుర్లు చెప్తావు, ఏం పెడతావు, అడుక్కొస్తావా? నేనే వెళ్తాను మీరు వెళ్ళండి. ఇదేంటి? ఎవరికైనా ప్రశ్నించుకోండి. అర్థమైందండి? భక్తి అనేది చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రోమియుడు అని చెప్పుకోవడానికి గొప్ప ధన్యత. అప్పుడు ఐఎమ్ ఎ రోమన్ సిటిజన్ అంటే వాడి మీద ఊరికే జైల్లో పెట్టడానికి లేదు, ఊరికే అని కొట్టడానికి లేదు. నువ్వు రోమియుడువా? అమ్మ బాబోయ్, ఆ పౌరసత్వం నేను డబ్బులు ఇచ్చుకున్నాను, నువ్వు పుట్టుకతోనే రోమియుడువా అని భయపడిపోయారు. నువ్వే సిటిజన్నా?
ఇండియన్ సిటిజన్ కాదంట్లా. అట్ ద సేమ్ టైం నువ్వు పరలోక సంబంధవి కదా, సత్యమే కదా నీ జీవితము, మోసము లేనిదే కదా నీ జీవితము. నువ్వు ఆ దేవునికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నావు. స్టిల్ యు ఆర్ షేకింగ్. నువ్వు ఇంకా కదిలిపోతున్నావు. ఎందుకంటే విశ్వాసం లేదు. అరే, అప్పుడు రోమన్ సిటిజన్స్ ఎంతగా గర్వించారో ఆ రోజుల్లో, ఇప్పుడు నువ్వు అంతకన్నా ఎక్కువ గర్వించాలి కదా. భూమి ఆకాశం సృజించిన దేవుని పార్టీయా నువ్వు. ఆయన నిన్ను వదిలేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పనా, మీ ఇంట్లో ఉండే చిన్న కుక్క పిల్లనో చిన్న పిల్లి పిల్లను కూడా ఆకలితో ఉంటే మీరు చూడలేరు. అలాంటి దేవుడు నువ్వు ఆకలితో నకనకలాడితే చూస్తాడు అనుకుంటున్నావా నువ్వు? ఆయన అంత ప్రేమ లేనివాడు అనుకుంటున్నావు? ఆయన ప్రేమ స్వరూపి కదా. ఎందుకు అనుమానిస్తున్నావు? ఇందాక చదువుకున్నాం కదా, సందేహించువాడు వాడు అలాగే ఉంటాడు. వాడు ఎగురుతాడు పడతాడు, ఎగురుతాడు పడతాడు. వాడిలో స్టాండర్డ్ ఉండదు. స్థిరంగా నిలబడాలి, స్థిరంగా. ఎస్, నా దేవుడు ఈ అగ్ని నుంచి తప్పించడానికి ఏంటి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే ఐ విల్ డై, కానీ నేను రాజా నువ్వు నిలవబెట్టినా ఆ విగ్రహానికి నేను మొక్కను. అలా అనగలమా? ప్రవ్వా, నీవు ఆకలితో వచ్చిన మమ్మల్ని పోషించడానికి సమర్థుడువు. ఒకవేళ నువ్వు పోషించకపోయినా నువ్వు ఎప్పుడు మహిమాన్వితుడివే. నీకే ఎప్పుడు మేము కృతజ్ఞతలు చెల్లిస్తామన్నంత డెడికేషన్ మనలో ఉంటుందా? ప్రియమైన వారులారా, ఆఖరిగా ఒక వెర్స్ చూసి మనం ముగిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చేవి మనం తెలుసుకోవడానికి మనము లౌకిక ఆత్మను కాదు, ఏ ఆత్మను పొందుకున్నాము? దేవుని ఆత్మను పొందుకున్నాం. అర్థమైందమ్మా? అది ఏ పొందుకోవడమైనా చనిపోయిన తర్వాత ఏమవుతావు? ఏదో ఒకటి ఉంది కదా, ఐదర్ అటో ఇటో ఏదో ఒకటి ఉంది కదా. ఎందుకు తెలుసుకోగలిగావు నువ్వు? బికాజ్ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ ద్వారా, ఆ జ్ఞానం ద్వారా తెలుసుకున్నావు. ఎస్, నేను దేవునిలో నిలకడగా ఉన్నాను. దేవుడు నన్ను తన రాజ్యానికి తీసుకెళ్తాడు. రెండో రాకడ వస్తుంది. ఈ భూమి దేవుడు తీర్పు తెరచిపోతున్నాడు. ఏమవుతావు? ఎత్తబడతావా? ఉండబడతావా? నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎత్తబడుతున్నావని కాన్ఫిడెంట్గా చెప్తున్నా, డౌట్గా చెప్తున్నా, ఏమో లేని ఎందుకు కామ్గా ఉందామని కామ్గా ఊరుకున్నా, నీకు ఎలా తెలిసింది? అది దేవుని ఆత్మ ద్వారా కదా. లౌకిక ఆత్మ ద్వారా తెలుస్తుందా? ఏమోనండి, వాళ్ళేమో జన్మ అంటారండి, వీళ్ళు జన్నత్ అంటారండి, వీళ్ళు పరదేశ్ అంటారండి, ఏమోనండి ఆవిడకి తెలిసింది, సచ్చినోడు సంగతి మనకేం తెలుసు. ఇది ఎక్కడి నుండి వస్తుంది కన్ఫ్యూజను? లోకం నుండి వస్తుంది. అర్థమైందా? ఏమి జరగనై ఉన్నదో. నీ పిల్లలు దీవించబడతారా? ఎందుకు? ఎలా చెప్పావు? దేవుడు నన్ను విడిచిపెట్టడని ఒక ధైర్యము. లౌకికాత్మతో ఆడు బాగా చదివితే బాగుపడతాడండి, బాగా చదువుకోకపోతే బాగుపడ్డండి. ఇది ఎవరిది? బాగా చదువుకున్నాడు కానీ లే ఆఫ్ వచ్చి తీసేశారు, ఏమవుతావు? సో అంటే బాగా చదువుకున్నానండి, అప్పుడు అవకాశాలు కూడా ఉండాలండి. అప్పుడున్న భూమిలో ఉన్న ఆ యొక్క ఫీల్డ్లో అదే వీడు చదువుకుంటే అప్పుడు బాగా సెటిల్ అవుతాడండి. ఇదేంటి? లౌకిక ఆత్మ, లౌకిక జ్ఞానము. దేవుని జ్ఞానము, దేవుని పెట్టమండి. ఆయన అన్నాడు, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ఆయన ఇచ్చిన మాట ఎలాంటిదో తెలుసా? ఆకాశమైనను భూమైనను గతించును గాని నా మాట ఒక పొల్లైన అక్షరమైన తప్పిపోదన్నాడు. మాట ఇచ్చి తప్పని దేవుడు. నా కొడుకు నా కూతురు దీవించబడతారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానము? ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానము? ఎస్,
సో నువ్వు ఈ జ్ఞానంతో నింపబడితే వేషధరణకు ఉండాల్సిన అవసరమే లేదు. ఎవరికో నువ్వు మభ్య పెట్టడానికో వారిని ఆనంద పెట్టడానికో నీవు నీ విశ్వాసాన్ని నటనతో మూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియమైన వారలారా, మరి దేవుడు చాలా విషయాలు మనకు చెప్పాడు. మరి ఇవి జాగ్రత్తగా పరిశీలించండి, వినండి. మరి దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానం చేత నింపబడడానికి దేవుని ప్రార్థించండి. ఒక్కటే చెప్తున్నాను, అల్టిమేట్గా నీవు గనక దేవుని ఆత్మతో, ఆయన జ్ఞానంతో నింపబడి నడిపింపబడాలంటే, నీ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలంటే ఒకటే ఆధారము, ఆయనతో అంటకట్టబడి ఉండడం. ఆయనతో అంటకట్టబడితేనే ఫలిస్తావు. ఆయనతో అంటకట్టబడి ఉంటేనే ఆయన శిష్యుడిగా ఉండగలుగుతావు. ఆయనతో అంటకట్టబడి ఉంటేనే నీవు నీ తండ్రి అయిన ఆ దేవుణ్ణి మహిమపరచగలుగుతావు. ఆయన మహిమార్థమై నువ్వు జీవించగలుగుతావు. మరి అవకాశం నీ చేతిలోనే ఉంది. నీవే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నీ జ్ఞానమును మరి తన జ్ఞానముతో నింపి నిన్ను నడిపించునుగాక. ఆమేన్.